ఈరోజు చాలా కీలకమైనటువంటి మీటింగు తెలంగాణ భవన్లో జరిగింది. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈరోజు ప్రధానంగా కేసీఆర్ గారు ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు, ఎట్లాంటి నమ్మకం ఉంది గెలుపు? ప్రత్యేకంగా నేను చెప్పడం ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసింది. ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అదేవిధంగా ఈ ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు ప్రభుత్వం పోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని అమలు కాని పథకాలు ప్రకటించి చేసినంత వల్ల ప్రజలు ఏదో వాళ్ళు ఆలోచించుకొని మార్పు కోరుకున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు మార్పు కోరుకుని అనుభవిస్తున్నారు. కనుక పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము మహబూబ్నగర్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు ఎట్లాంటి నమ్మకం ఉంది అక్కడ? మాకేమున్నా మేము ఖచ్చితంగా మా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము ఖచ్చితంగా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. అంటే కాంగ్రెస్ అక్కడ పెద్ద ఎత్తున సీట్లు గెలవడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దగా రాలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అక్కడ? డీకే అరుణ, అదే సమయంలో బీజేపీ మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ అనేది ప్రధాన జరుగుతోంది. ఎవరు ఉన్నా మా కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా వ్యక్తిగతమైన విషయాలు కానీ, మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ మా కంపెనీలు ఉన్నాయి. పబ్లిక్ మమ్మల్ని ఎప్పటిగా నమ్ముకొని ఉంటారు. ఖచ్చితంగా మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తాం. రైట్. అంటే రూట్ మ్యాప్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ గారు మీ మహబూబ్నగర్ కావచ్చు, ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ అనుకుంటున్నారా, ముందు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ సైడ్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి కేసీఆర్ గారు అయితే మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడో అయితే రోడ్ షో కానీ మీటింగ్లు కానీ దాని ప్రకారం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని బట్టి నేను ప్లానింగ్ చేసుకుంటాము. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మా గెలుపు ఖాయమని ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? లాస్ట్ టైం మీతో పాటు 9 మంది గెలవడం జరిగింది. ఈసారి చాలా మంది ఒక్కొక్కరుగా పార్టీ విడిచి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం చూసాం ఎంపీలతో. అది మాకు ప్లస్ అవుతుంది. ఏదైతే ఇంతవరకు ఉపయోగం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయింది కదా, ఖచ్చితంగా పార్టీకి మాకు సానుభూతి పెరిగి ఖచ్చితంగా ఓట్లు వస్తాయి. మేము ఖచ్చితంగా గెలుస్తాం.